మొన్ననే మత్స్యశాఖ ఉద్యోగి మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారు అన్నటువంటి వార్త చూసాం. అదే రోజున ఆ ఉన్నతాధికారి వైసీపీ వాళ్ళు తప్పు చేశారు, మేము ఆ ఉద్యోగికి అండగా ఉంటామని చెప్పినటువంటి అధికారిది కూడా చూసాం. చాలా కరెక్ట్ అది. ఎందుకంటే అట్లా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు ఎవడైనా సరే పార్టీ వాళ్ళైనా వాళ్ళని సస్పెండ్ చేయాలి, జైల్లో పెట్టించాలి. కానీ అది రివర్స్ అయింది. ఇప్పుడు ఆ అధికారి మీద చర్య తీసుకోవడం అన్నది దారుణమైనటువంటి అంశం. ఉద్యోగిపై దాడి చేసి వైకాపా నాయకులు వదిలేసి దాన్ని అడ్డుకున్న కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి పివి సత్యనారాయణ సరెండర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురు గత నెల 29న ఉప్పాడ 3 సచివాలయ పరిధిలో మత్స్యశాఖ సహాయకుడు పరశురాం మీద వైకాపా రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రావు చిన్నారావుతో తన అంచెలతో కలిసి దాడి చేసిన విషయం తెలిసిందే. కొందరు అధికార పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని బాధితుని బెదిరించి రాజీ కుదిర్చారు. ఈ అంశం మీడియాలో సామాజిక మాధ్యమాలు బహిర్గతం కావడంతో గత్యంతరం లేక రావు చిన్నారావుతో పాటు మరో 2 కేసు నమోదైంది. పరశురాంపై దాడి సమయంలో ఇతర జిల్లా అధికారులతో కలిసి ఉన్న మత్స్యశాఖ కాకినాడ జిల్లా అధికారి పివి సత్యనారాయణ దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేయాలని ఎస్ఐని కోరారు. ఈ అంశం వైకాపా నాయకులకు మింగుడు పడలేదు. దాడి సంఘటనపై తక్షణ సమాచారం లేదన్న కారణం చూపుతూ జిల్లా మత్స్యశాఖ అధికారిని కాకినాడ కలెక్టర్ సరెండర్ చేశారు. ఈ చర్యల వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటాయి, లేకపోతే ఇట్లాంటి దుర్మార్గ పని ఎవరూ చేయరు.